సభకు నమస్కారం. జై ఇన్సాన్, జై సంవిధాన్. అందరం ఒక్కటే అన్న భావన, అందరికీ సమాన హక్కులు ఉండాలి అన్న భావన, మనిషి అయిన వాళ్ళు అందరూ ఒక్కటే సమానమే అన్న భావన మన రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఉండటానికి కారణం ఎవరు? బుద్ధుడి దగ్గర నుంచే అంబేద్కర్ గారు చాలా విషయాలు తీసుకొని వాటిని రాజ్యాంగంలో పొందుపరిచి మనకు అందించారు. ఇప్పుడు గతంలోకి పోయి ఆ మూలాల గురించి తెలుసుకునే ఓపిక ఎవరికి లేకుండా పోయింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నాగార్జున అన్నాం అనుకోండి, ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారు? యాక్టర్ నాగార్జున అనుకుంటారు. అరే, నాగార్జున, ఆచార్య నాగార్జున ఉన్నాడు, ఆయన పేరుతో అక్కడ నాగార్జున సాగరమే ఉంది, ఆయన బౌద్ధుడు, ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని మొత్తం బౌద్ధమయం చేసిన గొప్ప మనిషి, అది తెలుసుకోవటం లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఈ మధ్య నేను విజయవాడలో తిరుగుతుంటే అక్కడ ఆచార్య రంగానగర్ అని కనబడింది. ఓహో, ఇక్కడ ఆచార్య రంగానగర్ ఉందా అని అడిగితే ఈరోజు ఎవరికి తెలుసు సార్ ఆచార్య రంగా, వంగవీటి రంగా అంటే అందరికీ తెలుసు అని అంటారు. ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, అసలైన మూలాలకు మనం ఎంత దూరంగా పోతున్నాము అనేది గ్రహించటానికి మాత్రమే. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్నాము, బుద్ధిజం గురించి మాట్లాడుకుంటున్నాము. కాబట్టి మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అయినా, ఆయనకు సమకాలికులుగా ఉన్న నాయకులైనా ఎంత అద్భుతమైన పనులు చేశారు మీరు ఒక్కసారి ఆలోచించాలి. జెండా మీద ధర్మచక్రం కనబడుతుంది, అదేంటి? ధమ్మచక్రం కదా, అక్కడి నుంచే తీసుకున్నాం. మన రాజముద్రకు సింహాలు ఉన్నాయి, అవి ఎక్కడివి? అశోకుడిది, మౌర్యులది, అది కూడా తీసుకున్నారు కదా. బుద్ధుడి నుంచి, ఆ తరువాత బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన అశోకుడి నుంచి, ఆయన రాజ్య పాలన నుంచి అనేక విషయాలు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. మన నిత్య జీవితంలో కూడా, మన పరిపాలనా శాఖలలో కూడా వాటిని పొందుపరుచుకున్నాము. మీకు నేను ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తు చేయదలిచాను. భారత రాష్ట్రపతి ఉండే దర్బార్ హాల్ ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాల్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు, చీఫ్ జస్టిస్లు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అందరూ ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తారు, మీకు తెలుసు కదా. అట్లాంటి దర్బార్ హాల్లో మీరు టీవీలో ఎప్పుడన్నా కనబడినప్పుడు చూడండి, ఆ వెనక నిలువెత్తు బుద్ధ విగ్రహం ఉంటుంది. దర్బార్ హాల్లో అంత పెద్ద బుద్ధ విగ్రహం ఎందుకు పెట్టారు? ఒకసారి ఆలోచించండి. బుద్ధుణ్ణి పెట్టి ఆ బుద్ధుడి విగ్రహం ముందు నిలబడి మీరు ప్రతిజ్ఞలు చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా ఈ పౌరులను మేము సమాన స్థాయిలో సమాన హక్కులు ఇస్తూ జాలి కరుణలతో పాటు సహనంతో పాటు పరిపాలిస్తాము అని వాగ్దానం చేస్తున్నారు కదా. మీకు ఇంకో విషయం నేను గుర్తు చేయదలిచింది ఏమిటంటే, బుద్ధుడి విగ్రహం ఎక్కడ ఉందో, అతడి పాదాల ఏ ఎత్తులో ఉన్నాయో అదే సమానంగా మీరు తీసుకొని రాష్ట్రపతి భవన్ నుండి 1 కిలోమీటర్ దూరం పోతే అక్కడ మీకు గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది. ఆ గేట్ వే ఆఫ్ ఇండియా యొక్క ఉపరితలం, ద అప్పర్ పార్ట్ ఆఫ్ గేట్ వే ఆఫ్ ఇండియా బుద్ధుడి పాదాలకు సమాంతరంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత ఆలోచించి ఇవన్నీ చేశారు, మనము ఇవన్నీ గమనించట్లేదు. ఇవన్నీ ఎందుకు పెట్టారు, వీటి నుంచి మనం ఎట్లా స్ఫూర్తి తీసుకోవాలి అనేది ఎవ్వడు ఆలోచించట్లేదు. అది మన బాధ. అహింస అనగానే గాంధీజీ అహింస సరే, ఆయన అహింసను ఎక్కడి నుంచి తీసుకున్నాడు అది చెప్పండి? బుద్ధుడి నుంచే కదా. గాంధీజీ అహింసా మార్గంలో సరే పోట్లాడాడు, నిజమే. కానీ బ్రిటిష్ వాళ్ళ తుపాకులకు కొన్ని వేల మంది భారతీయులు ప్రాణాలు అర్పించారు కదా. ఇక అక్కడ అహింస ఏముంది? హింస జరిగింది. అంటే అక్కడ సమర్థించుకునేది ఏమిటి అంటే, మన వైపు నుండి హింస లేదు కదా, వాడు చేశాడు కదా. సరే, ఏదేమైనా హింస అయితే జరిగింది, భారతీయులు చచ్చిపోయారు. అది కావద్దు అని పాపం ఆయనే గాంధీజీ ఆశపడ్డాడు, కానీ కుదరలేదు. నేను ఈ 2-3 ఉపోద్ఘాతంగా ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎవరిని స్మరించుకోవాలో వాళ్ళ దగ్గరికి పోయి ఆ మూలాలు తెలుసుకొని స్మరించుకుంటే బాగుంటుంది.
అది నా ఉద్దేశం. రాజ్యాంగం పుటల్లో మీకు బుద్ధుడి బోధనలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కనిపిస్తున్నాయి, ఇంకా అందులో సందేహమే లేదు. అది కాకుండా కూడా నిత్య జీవితంలో మనకు ఇందాక చెప్పినట్టు దర్బార్ హాల్లో కానీ, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కానీ, ఎక్కడ పోతే అక్కడ మన రాజచిహ్నం ఆ సింహాలు కానీ, ధమ్మచక్రం కానీ ప్రతి చోట ప్రతి దాంట్లో కనపడుతోంది. దాన్ని మనం ఇంబైబ్ చేసుకున్నాం, మన జీవితంలో వాటిని పొందుపరుచుకున్నాం. వాటి స్ఫూర్తితోటే మనం ముందుకు పోతున్నాం. ఇంకొకటి ఏమిటంటే, మనం చేసుకునే పండుగలు, మనం జరుపుకునే ఆచారాలు చాలా వరకు బౌద్ధం నుండి తీసుకున్నవే. అయితే వాటిని అబద్ధాలతో డైవర్ట్ చేసి పిటకథలు చెప్పి కావ్యాలు కల్పనలతోటి మనల్ని కళ్ళు మూసి వాళ్ళు వేరు వేరే కథలు వైదిక మతస్థులు చెప్తూ వచ్చారు. వాటిని నమ్ముతూ మనం భజనలు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు కొన్ని చెప్పుకుంటూ వస్తాను. గురు పూర్ణిమ అంటారండి. మీకు చదువు చెప్పిన విద్య చెప్పిన గురువును గౌరవించండి, పాదపూజ చేయండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అంటారు. అది మంచిదే, ఓకే. అసలు గురు పూర్ణిమలో గురువు ఎవడు? గురు పూర్ణిమలో ఆ గురువు ఎవరు? బుద్ధుడు కదా. ఆయనకు గురుస్థానం మొట్టమొదటిసారి ఎందుకు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? ఈ తరాలు ఈ తర్వాత యంగ్స్టర్స్ తెలుసుకోవటం లేదు. వాళ్లకు తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆయన గురువు అని ఎందుకు అన్నారు అంటే, ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత ఆయనకు దొరికిన ఆలోచనలు సారాంశం ఏదైతే ఉందో అది నా శిష్యులకు అందజేయాలి అని ఆయన మనసులో అనుకుని అక్కడి నుంచి సారనాథ్ దాకా వచ్చాడు. సారనాథ్లో శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని ఆయనకు తోచిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వాళ్లకు మొట్టమొదటిసారి అక్కడ పంచాడు, బోధించాడు. అందువల్ల ఆయనకు గురుస్థానం దక్కింది. ఇమాజిన్ 2500 years మీ అంత ముందు ఏ సైన్సు లేదు, ఏ ఆర్థిక శాస్త్రము లేదు, ఏ రవాణా సౌకర్యం లేదు, ఏ అభివృద్ధి లేదు. ఆది మానవుల్లాగా జనాలు తిరుగుతున్న గ్రామాలలో చిన్న చిన్న వాట్లలో తిరుగుతున్నప్పుడు ఆయన ఎప్పుడు బోధించాడు? జూన్ జూలై మాసాలలో బోధించాడు. ఈ బౌద్ధులు జూన్ జూలై మాసాలలోనే ఎందుకు బోధిస్తారయ్యా వాళ్ళ విహారాలలో అంటే, అది వర్షాకాలం, వర్షాలు పడుతూ ఉంటాయి, వాళ్ళు ఊళ్ళు తిరగలేరు. కాబట్టి ఆరామాలలో విశ్రమిస్తారు. ఆరామాలలో విశ్రాంతి తీసుకుంటూ అదే సమయంలో శిష్యులకు బోధన ప్రారంభిస్తారు. అందువల్ల మీరు ఒక్కటి గమనించండి, భారతదేశంలో అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో మొదలవుతుంది, మార్చిలో ముగుస్తుంది. కానీ అదే ఇతర యూరోప్ దేశాలలో జూన్ జూలైలో ప్రారంభం కాదు. వాళ్ళు స్ట్రిక్ట్గా జనవరి టు డిసెంబర్ ఫాలో అయిపోతారు. వాళ్ళ అకాడమిక్ ఇయర్ జనవరిలో ప్రారంభం అవుతుంది, నవంబర్ డిసెంబర్లో ముగుస్తుంది. మళ్ళీ జనవరిలో కొత్త సంవత్సరము, కొత్త విద్య, కొత్త క్లాసు. ఇది వాళ్ళ పద్ధతి. ఒక్క భారతదేశంలోనే ఈ జూన్ జూలై పద్ధతి ఎందుకు వచ్చింది అంటే బౌద్ధం నుండి వచ్చింది. వర్షాకాలం కాబట్టి వాళ్ళు తిరగలేరు, కాబట్టి ఆరామాలలో ఉండి శిష్యులకు విద్యాబోధన చేసేవాళ్ళు. కాబట్టి దాన్ని మన మొట్టమొదటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జూన్ జూలైనే తీసుకొని మన అకాడమిక్ ఇయర్ను ప్రారంభించారు. అందుకే ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన భారతదేశం యొక్క విద్యా సంస్థల పని జూన్ జూలైలో ప్రారంభం అవుతుంది, మార్చిలో అయిపోతుంది. ఇది మన పిల్లలకు చెప్పరు, పెద్దవాళ్ళకే తెలియట్లేదు. ఇప్పటి నుంచన్నా మనం చెప్పాలి, మనం వీటిని ఎందుకు ఆచరిస్తున్నాము, వేరే దేశంలో ఒక రకంగా ఉంటే మన దేశంలో ఎందుకు ఒక రకంగా ఉంది, బౌద్ధం మన జీవితాలలో ఎంత ప్రాముఖ్యం సంతరించుకుంది అనేది మనం పెద్దవాళ్లకు చెప్పాలి, టీనేజ్ పిల్లలకు చెప్తూనే ఉండాలి. దానివల్ల కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒకప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలు బ్యాన్ అయ్యాయి కదా, మీకు తెలుసు. అయినా కూడా వాళ్ళు పట్టు వదలకుండా
శిశు విద్యా మందిర్లని పెట్టి యువకులందరినీ గ్రౌండ్లలో చేసి నెక్కర్లు వేయించి తెల్ల షర్ట్లు వేయించి టోపీలు పెట్టించి కబాతులు చేయిస్తూ 60 ఏళ్ళు తపస్సు చేసినట్టుగా చేస్తూ చేస్తూ ఈరోజు అధికారానికి వచ్చారా లేదా? అంటే దీనివల్ల ఏమర్థం అవుతుంది? సరైన ప్రణాళిక ఉంటే మూర్ఖుడైనా సరే వాడు విజయం సాధించగలడు. నువ్వు మేధావా మూర్ఖుడివా పక్కన పెట్టు, నీ దగ్గర సరైన పథకం ప్రణాళిక ఉందా లేదా అది ముఖ్యం. ఇప్పుడు మేధావులందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, జనంలోకి పోయి పని చేద్దామన్న ఆ స్పృహ ఉండటం లేదు. మనకు మనమే మేధావులము అనుకొని మన ఇంట్లో కూర్చుంటే అది ఎందుకు పనికిరాదు. యూ హ్యావ్ టు గో టు ద పీపుల్, టెల్ దెమ్ ట్రూత్. నిజం ఎక్కడుంటే వాటిని జనాలకు చెబుతూనే ఉండాలి. అందువల్ల మన పద్ధతులు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 పార్లమెంటు స్థానాలు ఉన్నవాడు మొత్తం వ్యాపించి అధికారం చేజిక్కించుకున్నాడు. ఎట్లా అంటే వాడి ప్రణాళిక. 70 ఏళ్లుగా వాడు అదే పనిలో ఉన్నాడు. వాడి మూర్ఖత్వాన్ని ప్రచారం చేయటంలో విజయం సాధించాడు. మనం రేషనలిస్ట్గా ఉండి మేధావులుగా ఉండి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మనం అందరం ఆలోచించాలి. దీన్ని ఓవర్కమ్ కావటానికి మనం కూడా మన వంతు కృషి మనం చేస్తూనే ఉండాలి. విద్యా సంస్థలది చెప్పాను కదా, అట్లాగే చాలా పండుగలు, దీపావళి రోజు దీపాలు వెలిగించటము అనేది ఎట్లా వచ్చింది? బౌద్ధం నుండి వచ్చింది. దీపదానోత్సవము నుంచి దీపావళి వచ్చింది. బుద్ధుడు జ్ఞానోదయం అయినాక కపిలవస్తు ఆయనకు వస్తూ ఉంటే అంత పెద్ద మహామేధావిని మనం ఎట్లా ఆహ్వానించాలి అని వీధులన్నీ దీపాలు వెలిగించి ఆయనను ఆహ్వానించాయి. అయితే కొందరు భేదవాళ్ళు ఉంటాడు, వాడి దగ్గర నూనె ఉండదు, ఒత్తి ఉండదు, దీపం కూడా వెలిగించే స్తోమత ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఈ స్తోమత ఉన్నవాళ్ళు 4 దీపాలు వెలిగించలేని వాడికి దానం ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా దీపదానోత్సవం అనేది వాడుకలోకి వచ్చింది. ఆ దీపదానోత్సవమే దీపావళిగా మారిపోయింది. నరకుడు ఇవన్నీ కథలు పుట్టించి ఆ దీపావళి అని ఒకటి చేస్తున్నారు. అది బుద్ధుణ్ణి ఆహ్వానించే తీరులో దీపదానోత్సవంగా మొత్తం గుడిసెలు, భవంతులు, బంగళాలు, రాజమహళ్ళు అన్నీ దీపాలతో వెలిగిపోయి ఆయనను ఆహ్వానించాయి. అందువల్ల దీపదానోత్సవము వచ్చింది.